హ్మ్. అందరికీ గుడ్ ఈవినింగ్. నేను ఈరోజు ఒక చిన్న కవిత రాసిన. అది మీకు వినిపించే ప్రయత్నం. కవితా శీర్షిక పేరు 'బ్యాచిలర్ రూమ్స్'. అప్పుడప్పుడే పాలు మరిచిన గొర్రెపిల్ల లెక్క ఊరిలో బ్రతకలేక ఊరిని వదిలి బియ్యం బస్తాలు, పచ్చడి డబ్బాలతో పట్నం బాట పట్టినోళ్ళం. టూలెట్ బోర్డు చూసి రూమ్ అడిగేటప్పుడు బ్యాచిలర్స్ అన్న కారణంతో టూలెట్ బోర్డు తీసివేయడం మర్చిపోయామండి, మొన్ననే వేరే వాళ్ళు వచ్చారని మొహం మీద తలుపు వేసుకున్న ఓనర్స్ ఎందరో. ఎలాగో ఒకలా రూమ్ వెతుక్కొని రూమ్ తీసుకున్నాం. ఎప్పుడన్నా ఊరి నుండి దోస్తులు వస్తే అమ్మకాలకి కూర్చిన ముళ్ళును నాన్న మెల్లిగా తీసినట్టు మెల్లిగా ఓనర్కు గేట్ సౌండ్ వినపడకుండా గేట్ తీసేవాళ్ళం. వచ్చిన వాళ్ళ చెప్పులను రూమ్ లోపల వదలమని చెప్పి మీరు మొహం కడుక్కోండి అని వాళ్ళకు చెప్పి కర్రీ పాయింట్ కాడ నుండి కర్రీ తీసుకొచ్చి అందరం కూర్చొని అన్నంలో కర్రీతో పాటుగా ఊరి ముచ్చట్లు కలుపుకొని మేము ఒక ముద్ద తక్కువ తిని వచ్చిన దోస్తులకు కడుపు నిండుగా తినిపించేవాళ్ళం. వచ్చిన పని అయిపోయేదాకా దోస్తులను ఊరి బస్సు ఎక్కించేంత వరకు దగ్గరుండి చూసుకునేవాళ్ళం. రూమ్లో రైస్ కుక్కర్లో అన్నం వండుకునేటప్పుడు కరెంటు మధ్యలో పోతే మా నాన్న ఎండిపోతున్న కంది చేనుకు వాన కోసం ఎదురు చూసినట్టు కరెంటు కోసం చూసేవాళ్ళం. అన్నం ఒకరోజు మెతుకుగా, ఒకరోజు మెత్తగా అయ్యేది. అన్నం మంచిగా అయ్యేసరికి బియ్యం బస్తా, చట్నీ డబ్బా పోటీపడి అయిపోయేవి. బియ్యం కోసం ఊరికెళ్తే ఇంటి పక్కనోళ్ళు ఎలా ఉన్నావు అని అడగకుండా మంచి బట్టలు, కొత్త చెప్పులు వేసుకున్నావు, పట్నం ఎలా ఉందిరా అని ఎగతాళిగా అడిగేవారు. వాళ్ళకు ఏం తెలుసు, గల్లా కింద ఉన్న గుండి తీసి పోయిన కాడ కొట్టుకున్నామని. చెప్పు కింద ఊటం పోతే పోయేటప్పుడు అమ్మ ఇచ్చిన కాంటా చెప్పుకు పెట్టుకొని వచ్చామని. ఇదే నా 12 ఏళ్ల పట్నం జీవితం.